So hello guys, welcome back to my channel Mr. Shirts of Vlogs. And vlog is not a vlog. This is an ఇది ఒక సైబర్ క్రైమ్స్ అంటే సైబర్ క్రైమ్కి సంబంధించిన ఒక స్మాల్ అవేర్నెస్ వీడియో. సో మీ అందరికి అంటే కొందరు నా ఒక ఛానల్ చూసి రావాలి, ఎవరైనా ఉమెన్స్ ఉన్నా, హౌస్ వైఫ్స్ ఉన్నా, లేకుంటే రిటైర్డ్ అయిపోయిన పర్సన్స్ ఉన్నా, ఎవరైనా ఉన్నా ఒక 10 to 12 minutes ప్రశాంతంగా కూర్చుని చూడండి వీడియో. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో టాపిక్లోకి వచ్చేస్తే ఏంటంటే మన కంట్రీస్ అంటే ఇండియన్ కంట్రీలో సైబర్ క్రైమ్ అనేది 2020 నుంచి 2025 అండ్ బియాండ్ అయితేనే ఉంటుంది. కాబట్టి వాటిలో టైప్స్ ఆఫ్ క్రైమ్స్ చెప్పుకుందాం. ద ఫస్ట్ టైప్ 1 APK ఫైల్స్, టైప్ 2 మన ఫేక్ కాల్స్, ఫేక్ వాయిసెస్, నెక్స్ట్ ఫేక్ ఓటీపీ స్కామ్ అట్లా అయితేనే ఉన్నాయి. మనం ఆల్రెడీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, మనం వింటూ ఉంటాము. లైక్ ఏమిటి అంటే బ్యాక్ సైడ్ రీసౌండ్ వస్తే ఏమనుకోకండి, నేను కొంచెం క్లాస్లో ఉన్నాను అంటే కాలేజ్కి వచ్చి నేను వీడియో తీస్తున్నా. అట్లానే కొన్ని కాల్స్ వస్తుంటే కొన్ని అయితేనే ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి క్రైమ్స్ నుంచి ఎట్లా అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ వన్, డోంట్ గెట్ ప్యానిక్ అట్ దట్ సిచ్యువేషన్. అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే మీరు ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అవ్వకుండా 1930 అనే నెంబర్ ఇట్స్ అదొక టోల్ ఫ్రీ నెంబర్, సైబర్ క్రైమ్ వాళ్ళది. సైబర్ డిపార్ట్మెంట్ ఒక ఈ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్. మీ ఆ నెంబర్కి ఒకసారి సంప్రదించి మీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ కేసు అనేది. అండ్ నౌ ఇక్కడ వరకు అయిపోయింది. ఓకే, గుడ్, నైస్. దిస్ ఈజ్ ద ఓన్లీ స్మాల్ అవేర్నెస్ ఆన్ దిస్ వీడియో. సెకండ్ పార్ట్, ద రివ్యూ ఆఫ్ ది కాలేజ్. నేను తిరిగిన కాలేజెస్ అన్నింటిలోనే అంటే ఎంక్వైరీ కోసం అని చెప్పి అడ్మిషన్స్ కోసం అని తిరిగిన కొన్ని కాలేజెస్లో ఇప్పుడు నేను చదువుతున్న కాలేజ్ శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్ అనే ఈ యొక్క కాలేజ్ ఎట్లా ఉంది అనే రివ్యూ చూసాము. మేబీ మీకు నా బ్యాక్గ్రౌండ్ తెలిసొచ్చు, బెంచెస్ అని ఖాళీ ఉన్నాయి. అంటే ఇంకా ఎవరు రాలేదు, వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు మా కాలేజ్కి. సో ఈ కాలేజ్ బెంచెస్ మాత్రమే ఖాళీ ఉన్నాయి, కానీ ఫ్యాకల్టీస్ ఖాళీ ఉంటారు. దే ఆర్ నెంబర్ 1 ఫ్యాకల్టీస్ ఇన్ దిస్ కాలేజ్. అండ్ నేనేమి ప్రమోట్ చేయట్లేదు అంటే ఈ యొక్క కాలేజ్ గురించి అయితే ఇది ఒక ప్రమోషన్ వీడియో కాదు. జస్ట్ నా రివ్యూ ఆన్ దిస్ కాలేజ్ ఇట్స్ ద బెస్ట్ కాలేజ్ విత్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ద బెస్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ పరంగా కానీ, ఫ్యాకల్టీస్ పరంగా కానీ, వాళ్ళు చెప్పే విధానాలు కానీ, అన్నిటికీ కానీ ఇట్స్ నెంబర్ 1. మీరు అవంతి, తపస్య, అవినాష్ ఇట్లాంటి కాలేజెస్కి వెళ్తే మీకు చాలా తక్కువ చెప్తారు. డౌట్స్ ఉంటే పక్కకు వచ్చి అడుగుతారు, అంటే పక్కకి వెళ్ళమని అడుగుతారు. ఇక్కడ అట్లా ఉండదు, ఫేస్ టు ఫేస్ అడగచ్చు ఫ్యాకల్టీ. అండ్ కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి 9 to 2, 9 o'clock to 2 o'clock. 9 o'clock స్టార్ట్ అయితే 9:50 కల్లా క్లాస్లో కాలేజ్లో ఉండాలి. ఇట్ ఈస్ అన్ క్లోజ్డ్ గేట్ ఓపెన్ గేట్ కాలేజ్. అంటే ఎప్పుడు వెళ్ళాలన్నా అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు రావన్నా అప్పుడు రావచ్చు, అట్లా ఉండదు. ఒక టైం ఉంటుంది, ఆ టైం లోపల రావాలి. ఆ టైం దాటకన్నా ఒకవేళ క్లాసెస్ ఏమైనా లేకుంటే వెళ్ళిపోవాలి, అంతే. ల్యాబ్ ఆల్రెడీ నేను ల్యాబ్ టూర్ చేసినాను, అన్నీ చేసినాము. జస్ట్ ఇప్పుడు అంటే అట్ ద టైమ్ వీఆర్ జస్ట్ చేంజింగ్ ద ఫర్నిచర్స్ అండ్ రెనోవేటింగ్ ద బిల్డింగ్స్. నేను మీ క్లాస్లో ఈ యొక్క కాలేజ్ యొక్క ఫొటోస్ అన్నీ పెడతాను. అండ్ ఈ కాలేజ్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే అది మీ ఇష్టం. మీరు ఏ కాలేజ్లో అయినా జాయిన్ అవ్వండి, మిమ్మల్ని ఎవ్వడు కాదనడు. ఎందుకంటే యువర్ మనీ అండ్ యువర్ విష్. ఎనీవన్ విల్ అంటే ఎవడైనా సరే దేనికి అనుకుంటాడు, కానీ ఒకవేళ మధ్యలో ఏమైనా మిస్టేక్స్ అయితే నన్ను క్షమించండి. ఈ వీడియోలో నన్ను క్షమించండి. అండ్ ఎందుకు ఈ కాలేజ్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎందుకు మెయిన్ ఈ కాలేజ్లో అంటే మీరు మీ యొక్క కెరియర్ని రైట్ వేలో ఇన్ ద రైట్ పాత్ అంటే ఒక కరెక్ట్ పాత్లో వెళ్ళాలి అనుకుంటే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వండి. లేదు నేను అల్లరి చిల్లరగా ఉండాలి, నా లైఫ్ బిస్కెట్ తినాలి అంటే బిస్కెట్ అవ్వండి ఒకవేళ. అండ్ మెయిన్లీ ఈ యొక్క కాలేజ్ అనేది అటు డిగ్రీ
పీజీ అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీలో ఏమున్నాయి బ్రదర్ ఈ కాలేజ్లో అంటే బీకామ్ అండ్ బీబీఏ. బీకామ్లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జనరల్స్, హానర్స్, త్రీ బ్రాంచెస్. అండ్ బీబీఏలో బీబీఏ మొత్తము ఉంది, బీబీఏ కూడా ఉంది. అండ్ పీజీలో ఎంఏ తెలుగు. వీ హ్యావ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ తెలుగు ఫ్యాకల్టీస్ ఇన్ అవర్ క్యాంపస్. అండ్ అంటే ఇప్పుడు అండ్ ఇంటర్మీడియట్లో మనకు వచ్చేసి ఎంపీసీ, ఎంఈసీ అండ్ సిఈసీ. జస్ట్ వీఆర్ ఇన్ ద ల్యాక్ ఆఫ్ బైపీసీ. అండ్ ఫీజెస్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఈస్ 20,000 పర్ ఇయర్. మీ ర్యాంక్ బట్టి మీ ఫీజెస్ ఉంటే మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా ఉంటుంది. 20,000 విచ్ ఈస్ ద మినిమం ఫీజ్. అండ్ ఏమైనా పార్టీస్ కానీ ఏమైనా అయితే అంటే ఎస్ వీ హ్యావ్ ఫ్రెషర్స్ పార్టీ, నెక్స్ట్ యాన్యువల్ డే అండ్ ఎవ్రీథింగ్. అంటే నేను జాయిన్ అయ్యేసరికి ఫ్రెషర్స్ పార్టీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకవేళ వస్తే ఇట్ ఈస్ ఆన్ ది వే టు ఫేర్వెల్ పార్టీ ఆఫ్ ది థర్డ్ ఇయర్ వాళ్ళ పార్టీ అండ్ పీజీ వాళ్ళ ఫేర్వెల్ పార్టీస్ కూడా ఉన్నాయి. మేము వాటన్నిటిని మేము రికార్డ్ చేసి మరి మీకు ఫార్వర్డ్ చేస్తాం గైస్. అండ్ మెయిన్ థింగ్, ఈ కాలేజ్లో ఉన్నంత మంచి ఫ్యాకల్టీ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఫ్యాకల్టీ అయిపోయింది గుడ్. అండ్ ప్రతి కాలేజ్లో అంటే ఇప్పుడున్న పేరెంట్స్ ఎట్లున్నారంటే మా అబ్బాయి ఏసీలో కూర్చొని చదువుకుంటేనే చదువు వస్తుంటే ఇట్స్ రాంగ్. అది ఒక కంప్లీట్లీ రాంగ్ అసంప్షన్. నేను ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని చదువుకుంటున్నాం, మాకు మార్కులు రావా? ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది కాదు, ఎంత చదువుతున్నాం, ఎంత స్కోర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు డిగ్రీ వాళ్ళు చూస్తుంటే ఈ వీడియో, ప్లేస్మెంట్స్ గురించి మీరు టెన్షన్ పడద్దు. ఇట్ ఈస్ ద నెంబర్ 1 ప్లేస్మెంట్ కంపెనీ. మనకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవాళకి వీడియో ఎంత 7 minutes 34 seconds. మీరు ఒకవేళ ఈ వీడియో మీకు చూసి ఒకవేళ మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే యూ కెన్ డైల్ ద నెంబర్. నేను మీకు లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కాలేజ్ యొక్క నెంబర్, నెక్స్ట్ కాలేజ్ ఉన్న లొకేషన్, ఈ రెండు నేను మీకు ట్యాగ్ చేసి పెడతాను. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ శ్రీవత్స.